హాయ్ అండి. వెల్కమ్ టు మహాన్విత ఛానల్. ఏమనుకోవద్దండి, ఈ వీడియో చాలా అంటే చాలా లేట్గా పోస్ట్ చేసిన. సో సారీ అండి. ఇది వచ్చేసి అన్నయ్య రిసెప్షన్ రోజు దిగిన ఫొటోస్ అనమాట. ఆ రోజే రాఖీ పండుగ ఉండే. అక్కడ అందరం అక్కడే రాఖీ పండుగ జరుపుకున్నాం అనమాట. ఆ రిసెప్షన్లోనే ఎవ్వరు ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేకుండే. అసలు ఆ రోజైతే ఫుల్ హ్యాపీగా ఉండే. అసలు అందరం అక్కడే కట్టుకొని లైన్గా ఎంత బాగుండేనో. ఈ మమ్మీ అక్కడ స్టేజ్ దగ్గర దిగిన ఫొటోస్ ఇప్పుడు చెప్ప ఒకసారి. అబ్బాయిలకు అసలు లేవు. ఎందుకు? స్నానం చేసుకోవడానికి, బట్టలు వేసుకోవడానికి ఏముండదు. అమ్మాయిలు పోతే గంట సేపు ఉంటుంది. మాకేం స్నానం చేసి బయటకు రావాలి, ప్లేస్ అవుతుంది, తర్వాత బట్టలు వేసుకోవాలి. దీనికి 5 నిమిషాల్లో అంతే. మాకేం వేసుకునేది లేదు, 5 నిమిషాల్లో రెడీ. That's good. Give me the shake and మారండి. ఓకే. అన్నయ్య ఎందుకు అలా అంటున్నాడంటే వదిన రెడీ కావడానికి 2 hours టైం పట్టిందనమాట. అందుకోసం అబ్బాయిలు ఎక్కడైనా ఈజీగా రెడీ అవ్వగలుగుతారు, అమ్మాయిలకైతే ఫుల్ టైం కావాలి అని చెప్పేసాను. అమ్మాయిలు అంటేనే ఫుల్ టైం తీసుకుంటాం, అలాంటిది మా వదిన 2 hours తీసుకుంది ఓన్లీ. ఇక్కడ మామయ్య వాళ్ళకి బియ్యం పోస్తున్నారు. మామయ్య అంటున్నాడు, ఈ వీడియో పెడతావా యూట్యూబ్లో లేదా అని చెప్పేసి అంటే పెడతాను మామయ్య అని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి హనీ వాళ్ళ మమ్మీ డాడీ, అన్నయ్య, వదిన అనమాట. స్వీటీ వంశీకి రాఖీ కడుతుంది. అందరం అక్కడ కొంతమంది ఇంట్లో కట్టుకున్నాం, కొంతమంది రిసెప్షన్ దగ్గర అక్కడ హాల్లో కట్టుకున్నాం అనమాట. ఇంకా రిసెప్షన్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ అన్న వదిన వాళ్ళు దండలు మార్చుకుంటున్నారు. అక్కడ దిగిన ఫొటోస్ ఉండే, అవన్నీ డిలీట్ అయిపోయాయి అనమాట. కొన్ని ఫొటోస్ ఉండే, కొన్ని ఫొటోస్ మట్టుకి నేను ఈ వీడియోలో పోస్ట్ చేస్తున్నాను. చూడండి, చాలా అంటే చాలా బాగా వచ్చిండే ఫొటోస్ అయితే. అందరి ఫొటోస్ ఇదైతే నాకైతే ఫుల్ అంటే ఫుల్ నచ్చేసింది అనమాట. అందరం దిగిన ఫొటోస్ కూడా ఉండే, బట్ అవన్నీ డిలేడ్ అయిపోయాయండి. సో సారీ, బట్ నేను అవి సెండ్ చేయలేకపోతున్నాను. అవి గిట్ట మళ్ళీ నాకు బ్యాక్ వచ్చేసి ఉంటే నేను మళ్ళీ సెండ్ చేస్తాను. ఇక్కడ అందరు బ్రదర్స్ దిగారనమాట. లక్కీ. అంతే అండి ఈ వీడియో. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.